లోకంలో ఎవరైనా దీనత్వంతో బ్రతికే వ్యక్తుల్ని ప్రజలు ఇష్టపడతారు. గర్వంగా బ్రతికే ప్రజలని, డాంబికంగా బ్రతికే ప్రజల్ని, అహంకారంగా ప్రవర్తించే వారిని ఎవరూ ఇష్టపడరు. అమ్మ, మిమ్మల్ని అడుగుతాను, మీకు బడాయోళ్ళు అంటే ఇష్టమా, సాత్వికంగా ఉండేవాళ్ళు అంటే ఇష్టమా? ఏం రమేష్, బడాయిలు అంటేనే ఇష్టమా? ఎచ్చులు, బడాయి, అహంకారంగా ప్రవర్తించే వాళ్ళని లోకంలో ఎవరూ ఇష్టపడరు. ఎవరైతే ఎదిగే కొద్దీ ఒదిగుంటారో, ఎదిగే కొద్దీ ఒదిగుండేటువంటి వారిని ప్రజలు ఇష్టపడతారు. సరే, ప్రజలు ఇష్టపడతారా లేదా తర్వాత, వాటన్నిటికి మించి ప్రభు అలాంటి వ్యక్తుల్ని ఇష్టపడతాడు. సహజంగా మనుషుని మనస్తత్వంలో ఎదిగే కొద్దీ డబ్బులో, చదువులో, ఆరోగ్యంలో, ఆస్తిపాస్తుల్లో, వ్యాపారంలో, స్థితిమంతత్వంలో ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ తెలియకుండా ఒకంత అహంకారం, ఒకంత గర్వం వస్తుంది. పేద స్థితిలో ఉన్నప్పుడు చాలా దీనులుగా ఉంటారు. అందరూ కాదు, కొందరు. కొంచెం డబ్బు పెరిగిన తర్వాత ఆ మాట తీరు, హావభావాలు, ఎదుటోళ్ళని గురించి మాట్లాడే విధానం చాలా చులకనగా, అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. అది క్రైస్తవునికి అందం కాదు, ఆభరణం కాదు. ఎదిగే కొద్దీ ఎవరు ఒదిగుంటారో అదే క్రైస్తవునికి ఘనత, దేవుని దృష్టికి విలువైనదిగా ఉండటానికి కృపగల దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక కథ విన్నాను. మీలో ఎంతమంది విన్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఏంటంటే, ఒక అమ్మాయి ఆ ప్రాంతంలో ఉన్న చింత చెట్లెక్కి చింత చిగురు కోసుకొని పట్టణానికి తీసుకుని వెళ్ళి ఆ చింత చిగురు అమ్ముకునేదంట. ఏం కోసి తెలుసా? కావాలంటే ఎప్పుడైనా కాంబినేషన్ చూడండి. చింత చిగురు ఏం తమ్ముడు, చింత చిగురు మాంసం చాలా బాగుంటుంది. తిన్నారా? రైట్. తినకపోతే ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి. సరే, ఆ చింత చిగురు కోసి పట్టణానికి వెళ్ళి అమ్ముకునేదట. కొంచెం చక్కగా ఉండేది. ఒక యువరాజు ఆ అమ్మాయిని చూసి చక్కగా ఉందని చెప్పి మొత్తానికి పెళ్లి చేసుకున్నాడట. ఏ దుబాయ్ సేటో, అబుదాబీ సేటో, కువైట్, ఖత్తర్ ఏ సేటో మొత్తానికి చేసుకున్నాడు. మొత్తానికి పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత అసలు ఈ అమ్మాయి ఊరు ఎట్లుంది, ఏంటి, ఈ అమ్మాయి పుట్టినలు చూద్దామని చెప్పి మంచి గుర్రం మీద ఆ రాజు తన భార్యను వేసుకొని వస్తున్నాడట. ఆ రాజుకు చింతచెట్టు సంగతి, చింత చిగురు సంగతి అవి ఏమి తెలియదు. రాజు అడిగాడట, అమ్మ ఆ చెట్టు పేరేంటి, ఏదో కాయలు వంకరగా ఉన్నాయి, ఆ కాయలను ఏమంటారు అని చింత చెట్టు వైపు చూపించి అడిగాడట. ఈ అమ్మాయి అంటుందట, ఆ కాయలేవో వంకర టెంకరగా ఉన్నాయి, నాకేం తెలుసు, నాకు అస్సలు తెలియదు అందట. ఈయనకు అర్థంగా కాదు, కాయలు వంకరగా ఉన్నాయి కదంటే అవేవో వంకర టెంకరగా ఉన్నాయి, నాకేం తెలుసు, నాకేం తెలియదు, వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడిందట. చూడండి, ఒకప్పుడు ఆ అమ్మాయి ఏ చెట్టు ఎక్కింది, ఏమమ్ముకుంది? సహజంగా కొన్ని సందర్భాల్లో కొంచెం ఎదిగిన తర్వాత పూర్వపు స్థితి మర్చిపోతాం. ఎప్పుడు జీవితంలో మనం పొందిన విజయాలు మనకు ఏమంటారు, హెడ్ వెయిట్ రానియకూడదు. మనం పొందిన విజయాలు మనలను గర్వాంధులుగా చేయకూడదు. మనం పొందిన విజయాలు మనలను మరెక్కువ దీనులుగా మార్చునుగాక. పౌలు వారి జీవితం చెప్పే ముందు బైబిల్ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనను గూర్చి దావీదు ఎలా పరిచయం చేసుకుంటాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 17వ అధ్యాయం 34వ వచనం, 32వ వచనం, అలాగే 58వ వచనం, 32వ వచనం, 34వ వచనం నేను చదువుతాను. 32వ వచనం, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. అగైన్ 34వ వచనం, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా. రైట్, విన్నారా? 32వ వచనం, 34వ వచనం, దావీదు సౌలుకు తానేమని పరిచయం చేసుకుంటాడు? మీ దాసుడైన నేను, మీ దాసుడైన నేను అంటే తనను దాసుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఓకే, నువ్వు వెళ్తానంటున్నావు కదా, యుద్ధానికి వెళ్ళు గొలియాతు మీదకి అని చెప్పి గొలియాతు మీద యుద్ధానికి పంపించాడు.
గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. గొలియాతు యొక్క తల తెగేశాడు. గొలియాతు యొక్క తలను చేత్తో పట్టుకుని విజయోత్సవంతో దావీదు ఆ మైదానం అంతా ఊరేగుతూ ఉంటే మరలా సౌలు అడుగుతాడు, చిన్నవాడా నీవెవరి కుమారుడివి, చిన్నవాడా నీవెవరివి అని అడుగుతాడు. అప్పుడు దావీదు పలికిన పదజాలాలు చూడండి. 58వ వచనం నాతో కలిసి. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, పెద్దగా చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడుగుగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడను. ఏమన్నాడు? ఇప్పుడు దావీదు నార్మల్ దావీదు కాదు. ఏ దావీదు? రాజు చేయలేని పని చేసిన దావీదు. రాజు ఏం చేయలేకపోయాడు? గొలియాతును చంపలేకపోయాడు. గొలియాతును చంపింది ఎవరు? ఇప్పుడు దావీదు ఆర్డినరీ వ్యక్తి కాదు. వేల లక్షల మంది సైనికులు చేయలేని పని దావీదు చేశాడు. అంటే ఇప్పుడు దావీదు మామూలుడు కాదు, అసమానుడు. అంత గొప్ప వ్యక్తి అడుగుతున్నాడు, చిన్నవాడా నీవెవని కుమారుడివి అని. అంటే దావీదు స్థానంలో కనుక వేరే ఒకళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? కాళ్ళు ఎగరేసి, నేను ఎవరినో ఇంకా నీకు తెలియదా? ఎవరిని అనుకుంటున్నావు? నువ్వు చేయలేని పని చేసినోడిని ఏమనుకుంటున్నావు? ఏంటి నన్ను పట్టుకొని చిన్నవాడా ఏమన్నా ఒకసారి అన్నావా? చిన్నవాడా అంటావా? నేను ఎట్లా చిన్నోడినయా? నువ్వు చేయలేని పని నేను చేసినోడిని. రాజు ఎంతో, రాజు కంటే ఇంకెక్కువ. కావాలంటే నా కూర్చున్న వివరాలు అదిగో మా అన్నాడు అక్కడ, వాడిని అడుగో నా వివరాలన్నీ చెప్తాడు అని అహంభావంగా మాట్లాడవచ్చు. ఎందుకు? దావీదు సాధించిన విజయం మామూలు విజయం కాదు, దేశాన్నే గెలిపించాడు. ఎంత గొప్ప విజయాన్ని పొందిన తర్వాత సహజంగా తల మీద కొమ్ములు రావాలి. కానీ దావీదుకు వచ్చాయా? నీవెవని కుమారుడు అంటే యెషయి కుమారుడు అంటే సరిపోయేదిగా. అమ్మా, యెషయి కుమారుడు అంటే సరిపోయేది కదా. ఏమన్నాడు? యెషయి అను నీ దాసుని కుమారుడునని ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే అయ్యా నేనే కదయ్యా నీకు దాసుని, మా నాన్న కూడా నీకు దాసుడేనయ్యా. అంటే ఎదిగే కొద్దీ దావీదు ఒదిగొన్నాడు. ఆ ఒదుగుదల చూసే ఆ విజయంతో ఆపకుండా పెంట కుప్పల మీద నుండి దావీదును లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తమ్ముడు, చెల్లి, వాక్యం వింటున్నా, లైవ్లో వాక్యం వింటున్నా బిడ్డలారా, నా వైపు చూడండి. ఎప్పుడు జీవితంలో నువ్వు సంపాదించిన ఆస్తి నీ తల మీద కొమ్ములు రానివ్వకు. నువ్వు పొందుకున్న ప్రమోషన్, నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు మనస్సులో కూడా నీకు గర్వం రానివ్వకుండా ఇదంతా నీ కృపేసయ్యా, ఇదంతా నీ భిక్షేసయ్యా అని నేల మట్టుకు తగ్గించుకుంటూ బ్రతుకు. ఇచ్చిన కృప కంటే మించిన కృప నీకు నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఎస్, అపోస్తులైన పౌలు వారిని ఈ కోణంలోనే మనం చూస్తాం. చూడండి ఆ మాటలు. అపోస్తుల కార్యం ఈరోజు మనం ధ్యానం చేయబోయే ధ్యానాంశం 21వ అధ్యాయం 17వ వచనం నుంచి 26వ వచనం వరకు వ్రాయబడిన దివ్యమైన మాటలు మీతో నేను పంచుకోబోతున్నాను. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. బహు విలువైన మాటలు. ఒకసారి అందరూ బైబిల్ తెరుస్తారా? నేను చదువుతుండగా నాతో కలిసి, ఇది చాలా కాంట్రవర్సీ విషయం. వాస్తవంగా ఆ కాంట్రవర్సీ విషయాలు నేను మాట్లాడను. అవసరమైనవి, మీకు నాకు అవసరమైన మాటలు మాత్రమే నేను మీతో పంచుకుంటాను. అందరు నాతో కలిసి చెప్పండి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకొండ్రి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చాను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూసి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయింపకూడదని, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలెనని నీవు
నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానమును వినియున్నారు. నువ్వు బోధించేవో లేదో, కానీ నువ్వు ఎలా బోధిస్తున్నావని వీళ్ళందరూ నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయుము. ఇక్కడ పెద్దగా చెప్పండి, మేము నీకు చెప్పినట్లు చేయుము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షవరము చేయించుకున్నటకు వారి కయ్యడు తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలనని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని. నెక్స్ట్ చివరి మాట. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధ దినములు నెరవేర్చుదుమని తెలిపెను. విన్నారు కదా. అపోస్తులైన పౌలు వారు 16వ వచనం. అపోస్తులైన పౌలు వారు 3వ సువార్త దండయాత్ర ముగించి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. 3వ సువార్త దండయాత్రలో ఖండాలు దాటి ఆసియా ఖండాన్ని దాటి యూరప్ ఖండంలో అడుగుపెట్టాడు. పౌలు సాధారణమైన సేవకుడు కాదు. ఆయన సువార్త ద్వారా లక్షల కొలది ప్రజలు అప్పటికే ప్రభు తట్టు తిరిగారు. ఇంత అద్భుతమైన సేవ చేసి ఇప్పుడు ముగింపులో యెరూషలేముకి వచ్చాడు. తమ్ముడు రైట్. 17వ వచనం. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకునిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చాను. ఆగండి 17వ వచనం చూపించుతాడు. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకునేది. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఎలా చేర్చుకున్నారట? పౌలు యెరూషలేముకు రావటంతో యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు, పెద్దలు, సంఘస్థులందరూ పౌలయ్యను సంతోషంతో చేర్చుకున్నారట. ఆ కాలంలో ఆదిమ సంఘాన్ని మనం చూస్తే వారి మధ్యలో ఉండే ఐక్యత, వారి మధ్యలో ఉండే ప్రేమ, ఒకరినొకరు పురుకొల్పుకొని ప్రోత్సహించుకునే విధానం చాలా ఆశ్చర్యంగా వస్తుంది. ఆయన అంత గొప్ప సేవకుడు కదా. ఇంత గొప్ప సేవకుడు వస్తే సహజంగా కొంతమందికి లోపల కుళ్ళు ఉంటుంది. ఈయనేనో అంత పెద్ద సేవకుడు, ఈయనే వాడబడాలా, ఏమి ఈయన గొప్ప సేవకుడైతే ఎవడికి గొప్ప, ఆయన గొప్ప అన్నట్లుగా కొన్ని చోట్ల లెక్కలేనితనంతో ఉంటారు. ఆ కాలంలో ఆదిమ సంఘంలో ఉన్న ఐక్యత చూడండి. అపోస్తలుడైన పౌలు వారు యెరూషలేముకి వస్తే చెప్పండి ఎలా చేర్చుకున్నారట? సంతోషముతో పౌలు వారిని చేర్చుకున్నారు. నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే, పగటిపూట తండ్రి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తారు? లోపల ఆట ఆడుకుంటున్న పిల్లలు, ఎక్కడో బ్యాటింగ్ క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలు, నానొచ్చాడన్న స్కూటర్ శబ్దం వినటంతో ఏం చేస్తారు? పుస్తకాలు తీసుకొని చదువుకుంటారా? ఎవరు పుణ్యాత్ముడు? కాదు, నానొచ్చాడు అంటంతో బ్యాటు పుస్తకాలు అన్నీ అక్కడ ఇసిరేసేసి పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళి డాడీ అంటారు చూసారా? ఒక తండ్రిని ఆహ్వానించినట్లుగా అంత ప్రేమతో పౌలయ్యను ఆహ్వానిస్తున్నారు. బిడ్డలారా, సంఘాలలో కానీ, దేవుని బిడ్డల మధ్యలో కానీ, కుటుంబాల మధ్యలో కానీ ఇలాంటి ఐక్యత ఏలుబడి చేయాలి. ఆమెను చెప్తాం. ఇలాంటి ఐక్యత, ఇలాంటి ప్రేమ, ఇలాంటి అన్యోన్య బాంధవ్యం కుటుంబాలను ఏలుబడి చేయాలి. ఒకరోజు ఒక అన్న, పేరు నేను చెప్పలేను కానీ, అన్నయ్య నా బాధ ఏం చెబుతాను, ఇంటికి వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్ళు ఇది అన్నయ్య. అమ్మా గ్లాసుడు మంచినీళ్ళు అంటే నీకు చేతులు లేవా, నీకు కాళ్ళు లేవా, నువ్వే ముంచుకో అంటుంది అన్నయ్య. ఎవరికి చెప్పుకోవాలో నా బాధ అర్థం కాదన్నయ్య. ఎంత ఏడుస్తాడో. డ్యూటీ నుంచి ఇంటికి వస్తే అయ్యో అలసిపోయాడు, ఒక గ్లాసులు మజ్జిగిద్దాం, ఒక గ్లాసు టీ ఇద్దాం అన్నది ఉండదన్నయ్య. పెరుగు ముందు పడుతుంది, నువ్వే చిలుక్కో, నువ్వే మజ్జిగ చేసుకో.
అస్సలు పట్టించుకోదు అన్నయ్య. అమ్మ మీ అందరిని ఒక మాట అడుగుతారు, నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఉద్యోగానికి వెళ్ళిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వెంటనే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తారా? ముఖం అవధం దాగిన ముఖం పెట్టినట్టు పెడతారా? ఏం చేస్తారమ్మా? ఇక ఇప్పుడు చెప్తారులే మంచినీళ్ళు ఇస్తామని. ఆయన చెప్తాడు, నా బాధ ఎవరికి చెప్తున్నా, గ్లాసుడు మంచినీళ్ళు ఇదన్నా. నేను ఎప్పుడైనా బీ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళి వస్తే రాత్రి 11ంటికి తలుపు తీయదన్నా. కొట్టి అర్ధగంట తర్వాత తలుపు తీస్తుందన్నా. సరే వచ్చాడే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇద్దాం, మొత్తం అన్నం పెడదాం అన్న ఆలోచనే ఉండదన్నా. మరేం చేస్తుందన్నా? వెంటనే వెళ్ళి పండుకుంటుందన్నా. మొత్తం అన్నం పెట్టు అని అంటే, నీకు చేతులు లేవా, నీకు కాళ్ళు లేవా అంటదన్నా. మొత్తానికి నేనే కిచెన్లోకి వెళ్ళి నేనే అన్నం పెట్టుకొని తిని ఆ ప్లేట్ సింకులో పడేస్తానన్నా. తెల్లారిన తర్వాత ఏమంటుందో తెలుసా? సోమరిపోతు భర్త దొరికాడు, కనీసం తిన్న ప్లేటు కూడా చెప్పండి, కనీసం తిన్న ప్లేటు కూడా కడగడు. సోమరిపోతుడు దొరికాడు అని ఇక పొద్దుటి నుంచి నేను డ్యూటీకి వెళ్ళేదాకా నస నేనంట. మొత్తం అన్నం కూడా పెట్టలేదు కదమ్మా, పెట్టకపోయావు, డ్యూటీ నుంచి వచ్చాడని ఒక గ్లాసులు మంచినీళ్ళు వచ్చు కదా అంటే అందంట భార్య, పెద్ద ఆఫీసర్ వచ్చాడని. పిచ్చి ముఖమా, కట్టుకున్న భర్తకి గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వటానికి వాడు ఆఫీసర్ అయి ఉండాలా? గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు అయి ఉండాలా? ఆఫీసర్ అయితేనే ఉద్యోగం ఇస్తామా? దేవుడిచ్చిన బంధం. నాకు ఇక్కడ పౌలు వారి దగ్గరకు చూస్తే, యెరూషలేముకు పౌలు వారు వస్తే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులందరూ చెప్పండి ఎలా చేర్చుకున్నారట? సంతోషంగా చేర్చుకున్నారు. బిడ్డలారా, సంఘానికి ఎవరైనా ఒక కొత్త విశ్వాసం వస్తే ఆ కొత్త విశ్వాసాన్ని ఎట్లా చేర్చుకోవాలి? పెద్దగా ఎట్లా చేర్చుకోవాలి? ఆ సంతోషంగా చేర్చుకోవాల్సింది కొత్త విశ్వాసాన్ని పాతోడు చేర్చుకోవాలా, కొత్తోడు చేర్చుకోవాలా? ఒక కొత్త ముఖం చర్చిలో కనపడిందంటే సంఘం సంతోషంగా చేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు సంతోషంగా చేర్చుకోవటం దేవుడు ఎరుగు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కొత్తగా వచ్చిన వాళ్ళ వైపు అదో రకంగా చూస్తారు. వీడు ఎందుకు వచ్చాడు చర్చికి? గమనించండి, ఎవరైనా అదే రకంగా అదే సూపులతో చంపుతారంటారు చూసారా? ఎప్పుడు కుటుంబం కానీ సంఘం కానీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఒక నేలగా ఉండునుగాక. చెప్దాం ఆమేన్. ఇప్పుడు పౌలు మహాశయుడిని సంతోషంగా చేర్చుకున్నారు. అగైన్ ఈ మాట రిపీట్ చేస్తున్నాను, ఒకప్పటి పౌలు కాదు ఈయన. ఎప్పుడు దమస్కు గుమ్మం దగ్గర రక్షించబడిన పౌలు కాదు. 3 సువార్త దండయాత్రలు చేసి 2 ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి. సాధారణమైన సేవకుడు కాదు. ఇప్పటికీ ఇది 21వ అధ్యాయం. ఏమండి విన్నారా? ఇక ఆ తర్వాత పౌలు వారి సువార్త దండయాత్రలు లేవు. ఆ తర్వాత యెరూషలేము నుంచి రోమా పట్టణానికి వెళ్ళటం, అక్కడ శిరచ్ఛేదనం చేసి చంపబడటం తర్వాత అధ్యాయాల్లో. అంటే ఇక ఈ తర్వాత ఈ అధ్యాయం తర్వాత పౌలు వారు తిరిగింది లేదు. 3 సువార్త దండయాత్రలు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి. చిన్నవాడిగా అడుగుపెట్టిన పౌలు ఇంతింతై వటుడింతై అని అంటారు చూసారా? అనండి ఒకసారి. ఏంటి? అట్లెంతై కాదు, రే తమ్ముళ్ళరా, అమ్మ చెప్పండి రా. ఇంతింతై వటుడెంతై అంటే ఇప్పుడు పౌలు మామూలుడు కాదు. 3 స్వార్థ దండయాత్రలు చేసి వేల కొలది కిలోమీటర్లు తిరిగి లక్షల కొలది ప్రజలకు సువార్తను ప్రకటించి 2 ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి. ఇప్పుడు యెరూషలేముకి వచ్చిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైన మాట రాసింది. పెంతుకోస్తు పండుగ 18వ వచనం. పెంతుకోస్తు పండుగ పట్టణంలో జరగబోతూ ఉంటే 18వ వచనం నాతో కలిసి చెప్పండి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. ఎవరి దగ్గరికి వచ్చాడు? మిమ్మల్ని అడుగుతా, మీలో ఎక్కువ శాతం పౌలు గారి పేరు ఎక్కువ తెలుసా, యాకోబు గారి పేరు ఎక్కువ తెలుసా? చెప్పేదేదో డౌట్ లేకుండా చెప్పండి. చెప్పండి. పౌలు పేరు బాగా తెలుసా లావణ్య? లేకపోతే తల్లి ఎవరి పేరు తెలుసు? యాకోబు పేరు తెలుసా? అసలు ఈ యాకోబు ఏ యాకోబు గారు చెప్పండి. ఇక్కడ రాయబడిన యాకోబు ఎవరు? ఈ యాకోబు గారు ఎవరు?
రాజా ఎస్ ఎవరో మనిషి థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఆ తమ్ముడికి అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలామంది ఏమనుకుంటారంటే పొరపాటు పడతారు. అపోస్తుడైన యాకోబు అనుకుంటారు. యోహాను యాకోబులు ఉన్నారు చూసారా. అయితే ప్రారంభపు అధ్యాయాల్లోనే శిరచ్ఛేదన చేసి చంపబడ్డాడు. 10వ అధ్యాయంలోనే హేరోదు చేత చంపబడ్డాడు ఆ యాకోబు. ఈ యాకోబు ఎవరో తెలుసా? స్వయాన యేసుక్రీస్తు వారి తమ్ముడు. అసలు యేసుక్రీస్తు వారి తమ్ముడు యాకోబు ఉన్నారు అన్న సంగతి కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళకి తప్పితే సాధారణమైన క్రైస్తవులకు తెలియదు. ఈ యాకోబు ఎవరు? మానవ భాషలో చెప్పాలంటే, నేను అలాంటి పదం వాడకూడదు, మానవ భాషలో చెప్పాలంటే ఈ యాకోబు ఎవరంటే మనం అడిగితే కోన్కిస్కా ఎవరండి? ఎట్లాంటి యాకోబులు గేకోబులు చాలామంది ఉన్నారు. ఈయన ఏ గేకోబో ఏ యాకోబో అన్నట్లు అనుకునే పరిస్థితి. గమనించండి, పౌలు ఎవరు? 2 ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి, 3 సువార్త దండయాత్రలు చేసినవాడు. ఈ యాకోబు ఎవరు? ఎవరికి తెలియదు. మానవ భాషలో చెప్పాలంటే ఎవరికి తెలియదు. కానీ పౌలు కంటే సేవలో ముందున్నవాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? యాకోబు పౌలు దగ్గరికి రావాలి. ఎందుకు? ఇప్పుడు పౌలు మామూలోడు కాదు, ప్రపంచాలను తలకిందులు చేసినవాడు. వాళ్ళు ఈ గ్రామంలో అడుగు పెడితే ఆ రోజుల్లో ప్రజలు ఏమన్నారు? భూలోకమును తలకిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారని అంత గొప్ప సాక్ష్యం పొందుకునే సేవకుడు కదా. అంత గొప్ప సాక్ష్యం పొందుకునే సేవకుడి దగ్గరికి యాకోబు గారు వెళ్ళాలి. కానీ యాకోబు గారు పౌలు దగ్గరికి వెళ్ళాల. పౌలే చెప్పాలి. ఇదే తమ్ముడు ఆ వచనం చూపించు. ఇదే ఎదిగే కొద్దీ ఒదిగుండే జీవితం. చప్పట్లు కొడితే స్తోత్రాలు చెప్తా. సహజంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత మా పాస్టర్ మహాశైల్లో ఒకంత గర్వం ఉంటుంది. విశ్వాసులకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం కొంచెం ఆ హెడ్ వెయిట్ కాస్త ఎక్కువే ఉంటుంది. ఆడు నా దగ్గరకు రావాలా, ఆడు బచ్చాగాడు, నేనేంటి ఇంటర్నేషనల్ స్పీకర్ అనండి ఒకసారి. చెప్పాలి. పౌలు ఎవరమ్మా? ఇంటర్నేషనల్ స్పీకర్. యాకోబు ఎవరు? కనీసం నేషనల్ స్పీకర్ కూడా కాదు, ఏదో ఒక పత్రిక రాశాడు అంతే. పౌలు గారు 14 పత్రికలు రాశాడు. నేను మిమ్మల్ని అడుగుతా, 14 పత్రికలు రాసిన ఆయన ఎక్కడా? తొక్కడా. ఒక పత్రిక రాసిన ఆయన ఎక్కడా? ఒక పత్రిక రాసిన ఆయన దగ్గరికి దీన్ని ఏమంటారంటే ఎదిగే కొద్దీ ఒదిగుండే జీవితం. ఎప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నా, ప్రపంచాన్ని తలకిందులు చేసే ధ్రువతారుగా దేవుడు వాడుకున్నా, నేల మట్టుకు ఎవరు తగ్గించుకుంటారో వాడిని అంతకంతకు దేవుడు తన మహిమ కొరకు వాడుకోవటం ప్రారంభిస్తారు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. ఈ యాకోబు కూడా ఎంత దీనుడో చెప్తా. ఇప్పుడు యాకోబు అనే పేరు చదివాం కదా. ఈ యాకోబు ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు వారి తమ్ముడు. చూడండి, ఆయన ఒక పత్రిక రాశాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అందరూ చూడాలరా తల్లి, నాతో కలిసి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని జనులు యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఏమో అక్కలు కూడా చెప్పలే, చాలా పొడుగైనట్టుంది. అయితే రైట్, నా వైపు చూడాలి. అమ్మ ఎలీషా వింతల్లి ఏమంటున్నాడో నాతో కలిసి చెప్పండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఎవరట ఈ యాకోబు? అక్కడ ఏమంటాడు? దేవుని యొక్క దాసుని అని అంటే బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఏమనొచ్చు? మీరైతే ఏమనేవాళ్ళు తెలుసా? ఈ యాకోబు ఎవరు తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభుకు తమ్ముడు. అది మన రేంజ్. ఎవరనుకున్నారు యాకోబు? యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడో అని గమనించండి. ఎవరు పొగడాల్సిన అవసరంలా ఆ నాడే పొగుడుకుంటా ఉండేవాడు. కొంతమందికి సాక్ష్యానికి టైం ఇస్తే చాలు. ఇక మైకు తీసుకున్నారంటే ఏం చెప్తారో తెలుసా? గొప్ప కులం నుంచి రక్షించబడ్డాం, ఉన్నత కులం నుంచి రక్షించబడ్డాం, అగ్రవర్ణాల నుంచి అంటే ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఆడికి ఆడి కొట్టుకుంటాడు. రాజశేఖరయ్య గారు చెప్తారు, ఒరి పిచ్చి మహారాజులారా, మిమ్మల్ని మీరు పొగుడుకోకండి రా, మిమ్మల్ని ఇంకొకటి పొగిడితే బాగుంటుంది.
మిమ్మల్ని మీరు పొగుడుకుంటే, అయ్యగారు చెప్తా, మిమ్మల్ని మీరు పొగుడుకుంటే మీ కాళ్ళకి మీరు దండం పెట్టుకున్నట్టు లెక్క. విన్నారా? మన కాళ్ళకు ఇంకొకటి దండం పెడితే బాగుంటుంది, కానీ ఇంకొకటి మన కాళ్ళకి దండం పెట్టకూడదు, అది వేరే సంగతి. ఇట్లా కొంతమంది చిన్న అవకాశం దొరికితే చాలు, మా కులం ఏంటో తెలుసా, మా వంశం ఏంటో తెలుసా, మా ప్రాంతం ఏంటో తెలుసా అని పదాకలి బడాయి మాటలు మాట్లాడుతూ ఉంటారు. యాకోబు ఎంత దీనుడో చూడండి. దేవుని యొక్కయు క్రీస్తు యేసు యొక్కయు దాసుడైన నేను యేసుక్రీస్తు వారి తమ్ముణ్ణి. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడాల. అంత దీనత్వంతో వాళ్ళు బ్రతికారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్, ఇప్పుడు చూడండి. పౌలు సువార్త దండయాత్ర ముగించుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చి తన సువార్త పర్యటనలో దేవుడు తన ద్వారా ఏమేమి జరిగించాడో అవన్నీ వివరించాడు. చూడండి అక్కడ నాతో కలిసి. అతడు వారిని కుశలం అడిగి, ఏమడిగి, ఇంతకు చిన్నప్పుడు వాడేవాళ్ళం ఈ పదం వాడేవాళ్ళం. మిత్రమా కుశలమా వాడేవాళ్ళం అప్పుడు. ఈ పదం ఇప్పుడు పోయింది. మిత్రమా కుశలమా అనిలా కుశలమా తల్లి, కుశలమా అంటే క్షేమ సమాచారాలు. రైట్, కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. బాబా ఏమన్నాడు? తన పరిచర్య వలన తాను జరిగించిన వాటిని వివరంగా చెప్పాడని రాయలేదు. ఏమని రాశాడు? దేవుడు తన పరిచర్య ద్వారా దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని గూర్చి తెలియజెప్పాడు. అంటే ఈ మాటలో ఉన్న అర్థం, పుట్టుకుంటే ఆయన్ని లుస్త్రాలో బాగు చేశాడు పౌలా. ఎవరు బాగు చేశారు అంటే, ఎవరు బాగు చేసేది ఏముందయ్యా, దేవుడు బాగు చేశాడయ్యా. పలానాయన గుడ్డి ఆయన బాగుపడ్డాడు కదా, ఎవరు బాగు చేశారు ఏముందా? ఇదేమన్నా పెద్ద ప్రశ్న. బాగు చేసింది దేవుడు. వాడబడిన పనిముట్టు నేనని ఎంత గొప్పగా వాడబడినా దేవునికి అగ్రపట్టం కట్టాడు, కానీ తన పేరు ప్రఖ్యాతులు ఎక్కడా చెప్పుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, గతంలో నేను చెప్పాను హిజ్కియా రాజు గురించి. మీ జీవితంలో ఏది మీరు పొందుకున్నా ప్రతి క్షణం, అమ్మా ఈ ఇల్లు ఎట్లా సంపాదించారా వైజాగ్లో అంటే, దేవుడు తన కృప ద్వారా మాకు అనుగ్రహించాడయ్యా, మా చేతుల కష్టాతీతం. మీ పిల్లలు చక్కటి స్థితిమంతులయ్యారా? పిల్లలు దేవుని కృపను బట్టి చక్కగా చదువుకున్నారయ్యా. ఎలాంటి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడే తన కృపతో నా బిడ్డలను ఎలా నిలవబెట్టాడని ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టాలి. కానీ మా పిల్లలు ఫస్ట్ నుంచి తెలివి కలిగిన వాళ్ళండి, మేధావులండి, మాదంతా ఐన్స్టీన్ వర్గం అండి అని చెప్పుకుంటా ముగింపులో కొంతమంది ఏమంటారు, అసలు మా కులం అంతా అంతేనండి, మా కులస్తులు అందరూ అంతేనండి, మా కులమే ఆంధ్రాలో సపరేట్ అండి అని ఈ దరిద్ర మాటలు మాట్లాడతారు. ప్రతి క్షణం దేవుని కృపకు అగ్రపట్టం కట్టి దేవునినే మహిమపరిచే ప్రజలుగా ఉందుగాక. ఆయనను మహిమపరిస్తే ఆయన మనలను మహిమపరచడం ప్రారంభిస్తాడు. అన్యజనుల మధ్యలో దేవుడు తన ద్వారా జరిగించిన కార్యాలను గురించి చెప్తూ ఉన్నాడు. రైట్, వాళ్ళు సంతోషంగా విన్నారు. చూడండి అక్కడ వివరముగా చెప్పాను. ఇక్కడ చూడండి, వారు విని, పెద్దగా చెప్పాలి, వారు విని దేవునిని మహిమపరిచి. అంటే నీ నోటి నుంచి ఏదైనా ఒక మాట బయలుదేరితే ఆ మాట విన్న ప్రజలు మీరు కలిసి ఎవరిని మహిమపరచాలి? మీరు మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఇదొట్టి బడాయిదిరా అన్న మాట రాకూడదమ్మా. ఈడు వచ్చి హెచ్చులు చెప్తాడురా అన్న మాట రాకూడదు. వీడు 24 గంటలు వీడిని బూస్ట్ చేసుకుంటాడురా అన్న మాటలు రాకూడదు. నీ సాక్ష్యం ఎప్పుడైనా చెప్తే, ఎవరితోనైనా నువ్వు మాట్లాడితే, నీవు విన్న వ్యక్తి ఇద్దరూ కలిసి దేవుని మహిమపరిచేటట్లు ఉండాలి. చప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. రైట్, 20వ వచనం. అతనిని చూచి, పెద్దగా అతనిని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారము చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలెనని నీవు చెప్పాలి నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. రైట్, వినండి. పౌలు వారిని గూర్చి ఒక అపోహ విన్నారా? ఒక అపోహ. పౌలు అలా అనలేదు,
కానీ ప్రజల మధ్యలో ఉన్న అనుమానం, అపోహ ఏంటంటే, సహోదరుడా, నీ మీద అన్య ప్రజలలో ఉన్న యూదులకి ఒక అపోహ ఉంది. ఏంటో తెలుసా? యూదులైన వారు, రక్షించబడిన వారు సున్నతి చేసుకోకూడదు, యూదులైన వారు ధర్మశాస్త్రాన్ని పాటించకూడదు, అసలు మోషే ధర్మశాస్త్రాన్ని మీరు ఖతరు చేయకూడదు అని నువ్వు చెప్పినట్లుగా నిన్ను గూర్చిన అపోహ ప్రజల మధ్యలో ఉంది. ఒక డౌట్ ప్రజల మధ్యలో ఉంది. కాబట్టి నేను నీతో చెప్తున్న ఈ మాట విను. ఏం చేయమంటారు? నాజీరు చేయబడినటువంటి నలుగురు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ జుట్లు పెరిగిపోయినాయి. నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నట్లుగా, పాటిస్తున్నట్లుగా యూదులు తెలుసుకున్నట్లు, ఈ స్థలంలో వివాదాలు జరగకుండా ఉండునట్లు నువ్వు దేవాలయానికి వెళ్ళి వీళ్ళందరికీ బోడిగుండు చేయించు. చెప్పండి. నేను ఇందాకే చెప్పాను, నేను వివాదాస్పదమైన విషయాల జోలి వెళ్ళనని. ఇప్పుడు బోడిగుండు గురించి ప్రసంగం చేశాను అనుకో, ఇది ఇంకో కోణంలో పోద్ది. అందుకని నాకు అవసరమైనవి, మీకు అవసరమైన మాటలే చెప్తాను. సరే, ఎందుకు బోడిగుండు చేయించమన్నాడు అంటే, యూదులకు ఉన్న అనుమానాలు నివృత్తి కావాలి. నువ్వు మోషేను నిరాకరిస్తున్నట్లుగా ఈ ప్రజలు అనుకోకూడదు. ఏ విధం చేతనైనా వీళ్ళ మధ్యలో నువ్వు వాక్యం ప్రకటించాలి. ఎలాగైనా ఎక్కడ కూడా నువ్వు సువార్త చేయాలి. ఆ తర్వాత పౌలు ఆ స్థలంలో సువార్త ప్రకటించాడండి. అద్భుతం. తర్వాత అధ్యాయాలన్నీ సుదీర్ఘ ప్రసంగాలు, పౌలు వారు చేసిన ప్రసంగాలు. అది యెరూషలేములో. అద్భుతం. గతంలో యెరూషలేములో ప్రసంగం చేసే అవకాశం పౌలుకు దొరకలా. ఆఖరి ఘట్టంలో రాజుల ఎదుట ప్రసంగం చేసే అవకాశం దేవుడు ఇక్కడ ఇచ్చాడు. ఎందుకయ్యి అంటే, వీళ్ళు చెప్పారు, నాన్న నువ్వు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నట్లుగా వాళ్ళు అనుకోకూడదు, మోషేను తృణీకరిస్తున్నట్లుగా అనుకోకూడదు. టైం బీయింగ్ వీళ్ళని తీసుకొని వెళ్ళి నువ్వు బోడిగుండు చేయించు. అదే ఆ నాజీరు వ్రతం నుంచి బయటకు వచ్చేటట్లుగా దీనికి అయ్యే ఖర్చంతా నువ్వే భరించు అని పెద్దలంతా చెప్తూ, నీ మీద ఉన్న అపోహను తొలగించుకో, నీ మీద ఉన్న అనుమానాన్ని తొలగించుకో అని పౌలుకు చెప్పారు. వాస్తవంగా ముగింపులో చెప్తాను, పౌలు స్థానంలో గనక ఇంకొకళ్ళు ఉంటే ఆడేమనుకుంటే నాకెందుకు సార్ అనుకునేవాడిని అడుకొని, ఆడేమనుకుంటే నాకెందుకు, నేను చేయను, కావాలంటే మీరు చేసుకోండి, నేను అల్లా అంటే రుజువు తీసుకురండి అని సహజంగా ఎవరైనా వాదనకు దిగుతారు. అదే పౌలు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు అని ప్రారంభంలో చెప్పే కదా, తన మీద వచ్చిన అపోహను నివృత్తి చేయటానికి తాను చేసిన ప్రయత్నం. బిడ్డలారా, నా వైపు చూడండి. నువ్వు భక్తిలో ఎంత ఎదిగినా, విశ్వాసంలో ఎంత ఎదిగినా, ఎవరైనా నీ మీద అపోహ పడితే, అనుమాన పడితే, వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయాలి. నువ్వు నివృత్తి చేయాలి. ఒక ఆయన ఒక ఆమె మీద అనుమానం పడ్డాడు. ఆమె వైపు చూసి అన్నాడు, ఏమమ్మా ఎందాక మత్తురాలు అయి ఉంటావు, తాగుబుద్దని, తాగి మందిరానికి వస్తావా, బుద్ధి లేనిదానే, చచ్చ తాగి మందిరానికి వస్తావా, ఏ వాడ మనిషివమ్మా నువ్వు, తాగి మందిరానికి వస్తావా అని అన్నాడు ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసిని చూసి. ఎక్కడా కదా, ఏలి హన్నమ్మని చూసి తాగుబోతు మనిషి, తాగి చర్చికి వస్తావా అని అన్నాడు. ఆ తల్లి ఆ దైవజనుడు కొన్న అనుమానాన్ని, అపోహను ఎంత సాత్వికంగా నివృత్తి చేసిందో. ఏమంటుందో తెలుసా? అలా కాదు నా ఏలిన వాడా, నీ దాసురాలనైన నేను మనోదుఖము గలదాననై నా హృదయాన్ని నీళ్లవలే కుమ్మరించా, నీ దాసురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంట. ఏ తాగుబోతు మనిషా అని అన్నాడు. ఆవిడ స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే ఆ ఏలి ప్రవక్తను చూసేమని ఎవడు తెలుసా? ఏ గుడ్డి అయినా మాటలు చక్కగా రాని, నీ చర్చికి వచ్చినంత మాత్రాన నోటుకొచ్చినట్టు అంటావా, నన్ను పట్టుకొని తాగుబోద్దు అని అంటావు, అసలు నువ్వు మనిషివా పశువా? నువ్వైతే అనేవాడు తమ్ముడా, నువ్వు మనిషివా పశువా? నన్ను పట్టుకొని తాగుబోతు మనిషి అంటావా? ఎవరు నేను? షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్న స్త్రీలందరిలో అత్యంత ప్రార్థనాత్మ కలిగిన దాన్ని, హృదయాన్ని నీళ్ళ వల్లే కొమరించా. అసలు ఈ సంఘంలో నాలాంటి ప్రార్థన పర్రాలు ఎవరో తీసుకురా. చర్చికి వచ్చినంత మాత్రాన్ని నోటికొచ్చినట్టు అంటావా? మాటలు చక్కగా రాని. గుడ్ అయినా కళ్ళు కనపడకపోతే నాకు చెప్పు. కాకినాడలో నాకు తెలిసిన కళ్ళ డాక్టర్ ఉన్నాడు, బెజవాడలో నాకు తెలిసిన కళ్ళ డాక్టర్ ఉన్నాడు, మంటాడలో నాకు తెలిసిన, కామారెడ్డిలో నాకు తెలిసిన కళ్ళ డాక్టర్ ఉన్నాడు. ఖర్చు అంతా నేనే భరించి కళ్ళజోడు కొని పెడతా. అంతేగాని సూపు కనపడినంత మాత్రాన నోటికొచ్చిన మాటలు చక్కగా రాని అని ఇంకొక ఆడమనిషి అయితే అనేవాళ్ళ లేదా? ఏమండి, స్త్రీని పట్టుకొని తాగుబోతు మనిషి అంటాం అనేది అది చిన్న మాట, చాలా పెద్ద మాట.
సాధారణమైన మాట, చిన్న మాట. ఏం ప్రభుదాస్ గారు, అది పెద్ద మాట, ఘోరమైన మాట. ఏమంటే ఒక స్త్రీని పట్టుకొని తాగుబోతు మనిషి అంటే ఏమి సార్? తన మీద ఉన్న అపోహను ఎంత జెంటిల్గా నివృత్తి చేస్తుందో చూడండి. సాత్వికంతో మాట్లాడుతుంది. ఏమందరా తల్లి? అలా కాదు, అబ్బా అలా కాదు, నా ఏలినవాడా, నీ దాసురాలనైన నేను. ఆ జవాబు విన్న తర్వాత ఏమంటాడో తెలుసా? ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. అంటే ఆ ప్రార్థన అంతటికి ప్రతిఫలం ఇచ్చింది ఏంటో తెలుసా? మృదుత్వంతో కూడుకున్న సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట, భార్య ఏమండే ఏంటండి ఈరోజు ఎంత లేట్ అయింది అని అడిగింది. నీ మీద ఉన్న ప్రేమతోనే, అనుమానంతో కాదు. నీ మీద అనుమానం పడితే దాన్ని సాత్వికంతో నివృత్తి చేయాల్సిన బాధ్యత భర్తగా నీకుందే. అట్లా కాకుండా నీకు అంత అనుమానపు రోగమే, మగోణ్ణి, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా చెప్పండి ఏదో అని అంటే అది పురుష లక్షణం కాదు. భార్యకు అనుమానం కలిగినప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత భర్తకుందే. ఏమండి మీ ఫోన్ లాక్కేస్తున్నారు, ఇవాళ రేపు చూడండి, బీరువాకు లాక్కుందో లేదో నాకు తెలియదు, కానీ ఎక్కడ చూసినా సెల్ ఫోన్కి లాక్క. భర్త పాస్వర్డ్ భార్యకి తెలియదు, భార్య పాస్వర్డ్ భర్తకు తెలియదు. అదొక సంసారం. అంటాడు భర్త, బీరువా తాళం అడిగితే ఇస్తా, నా ఫోన్ పాస్వర్డ్ మాత్రం పొరపాటు అని చెప్పను. అపోహ అప్పుడు వస్తుంది, అనుమానం అప్పుడు వస్తుంది. భార్య అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరికుంది? నేను చెప్పను, నేను ఇంతే అని అన్నావా, నువ్వు సరైన పురుషుడు కాదు, సరైన విశ్వాసకుండే లక్షణం కాదది. ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎవరికైనా మన మీద అనుమానం వచ్చినప్పుడు సాధుత్వంతో దాన్ని నివృత్తి చేయాలి. సరే విన్నారా? అన్నమ్మ తల్లి మీద డౌట్ పడ్డాడు పాస్టర్ గారు. ఏమంది ఆవిడ? బరాబర్ తాగి వస్తా, నీకు శాతైంది చేసుకో అని అందా. నువ్వు అన్నావు కాబట్టి ఇప్పటి నుంచి కావాలని నేను తాగుతా. కొంతమంది చూడండి, భర్త మాట అన్నాడని అన్నావు కదా, నన్ను బజార్ ఆడదన్నావుగా, నన్ను చెడదని అన్నావు కదా, ఇక ఆ మాట నేను చెప్పలేను. మీకు అర్థమైంది కదా? ఎవరైనా నీ మీద అపోహపడినప్పుడు సాత్వికంతో దాన్ని నివృత్తి చేయాలి, కానీ పౌరుష పదజాలాలు దేవుని బిడ్డలు వాడకూడదు. సాధ్యమైతే మృదువుగా సమాధానం చెప్పు. సాధ్యం కాలేదనుకోండి, అది వినే బ్యాచ్ కాదనుకో, దీనికి ఒక ఆన్సర్ చెప్తా, సైలెంట్గా వెళ్ళిపో. సమూయేలు మొదటి గ్రంథం ఎంత బాగుంటుందో చూడండి ఆ మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28, 29, 30 వచనాలు ఒకసారి అందరూ చూడండి. ఎంత ఖరీదైన మాటలు అక్కడ రాసి ఉన్నాయో. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రెల మంద ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివని అని. ఏమన్నారు? నువ్వెందుకు వచ్చావు? నా వైపు చూడాలి. నువ్వెందుకు వచ్చావు? ఏమన్నాడు? నువ్వెందుకు వచ్చావు? యుద్ధం చూడటానికే కదా వచ్చింది. నీ హృదయపు చెడుతనం నాకు తెలుసురా, నీ హృదయపు గర్వం నాకు తెలుసురా, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు అని తమ్ముడి మీద అన్న అపోహపడ్డాడు. మిమ్మల్ని అడుగుతా, దావీదు యుద్ధం చూడటానికి వచ్చాడా, అన్నల క్షేమ సమాచారం చూడటానికి వచ్చాడా? పెద్దగా అన్నలకు ఆహారం తీసుకురావడానికి వచ్చాడా, యుద్ధం చేయటానికి వచ్చాడా? కానీ అన్న ఏమంటున్నాడు? అరే పెద్దగా చెప్పాలి, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు అన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడో చూడండి. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి అక్కడ నుండి అతని యొద్ద నుండి తొలగిపోయాను. అంటే ఇక్కడ దావీదు ఒక రకంగా నేనేం చేశానన్నా అని మౌనంగా వెళ్ళిపోయాడు. అంటే దావీదు ఇక్కడ ఏమి ఎక్కువ మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడటం ఎందుకని మౌనంగా వెళ్ళిపోయాడు. కొంతమంది గుచ్చి లేనిపోయిన మాటలు అన్నారా? సాధ్యమైతే సాత్వికంతో మాట్లాడు, జవాబు చెప్పు.
జవాబు చెప్పిన వాళ్ళు అదే 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 అంటున్నారా? ఇక అప్పుడు కీప్ క్వైట్. నువ్వు నిర్దోషివని, నీ నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు అని అంటే దావీదు మౌనంగా వెళ్ళిపోవటం చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవునికి దావీదు అప్పగించుకున్న విధానాన్ని చూసి దేవుడు చేసిన పని, రేయ్ ఎలియాబో, దావీదు యుద్ధం చూడటానికి వచ్చినాడు కాదురా, యుద్ధం చేయడానికి వచ్చినాడు. ఆమె చెప్పండి గట్టిగా. దేనికి వచ్చాడు? నువ్వు అన్నావు కదా, నువ్వు అన్న మాట కోసమైనా నా బిడ్డను నిలవబెడతానని. యుద్ధం చేయటమే కాదు, రాజు చేయలేని కార్యం, సైనికులు చేయలేని కార్యం ఓ చిన్న పిల్లోడి ద్వారా దేవుడు జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం చూడటానికే కదా నువ్వు వచ్చింది అని అంటే దేవుడు ఏమన్నాడు? రైట్, ఈయన అనవసరంగా అన్నావు కదా, ఈయన యుద్ధం చూసేవాడిగానే కాదు, యుద్ధం చేసేవాడిగా నేను చేస్తా. యుద్ధం చేసేవాడిగానే కాదు, యుద్ధ భూమిలో అఖండమైన విజయం పొందేవాడిగా నేను చేస్తా. బిడ్డలారా, ఎవరైనా అపోహతో నీ మీద రాళ్ళేశారా? మౌనంగా వెళ్ళిపో. వాని కళ్ళ ఎదుటే వింతైన రీతిలో దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఎవరితో వాదనకు దిగకో. ఇక్కడ దావీదు ఇక్కడ వాదనకు దిగాల. నేను యుద్ధం చూడటానికి వచ్చిన. ఎవడు చెప్పాడు నీకు? రా, ఎవడు చెప్పాడు నీకు చెప్పినోడు తీసుకురా అని వాదనకు దిగొచ్చా? దిగకూడదు రమేశ్, దిగలా. అందుకని దావీదు అంత గొప్పోడైపోయాడు. ఎప్పుడు వాదనకు దిగొద్దు. ఆ తల్లి ఏమో మృదువుగా సమాధానం చెప్పింది, ఈయనేమో మౌనంగా వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా వెళ్ళినా, మృదువుగా సమాధానం చెప్పినా పరిష్కారం దొరకదు. అలాంటి స్థలాలలో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎలా? ఓ మాట చెప్తాను. మరియమ్మ తల్లి గర్భవతి అయింది. అంతకు మునిపే ప్రధానమైన తర్వాత గర్భవతి అయింది. గర్భవతి ఎలా అయింది? ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిందన్న సంగతి యాకోబుకు తెలుసా? యోసేపుకు తెలుసా? యోసేపుకు తెలియదు. యోసేపు ఏమనుకుని ఉండొచ్చు? బహుశా ఎక్కడో చీచి బజార్ ఆడదాన్ని నేను చేసుకోబోతున్నానా, సరే ఈ అమ్మాయిని అవమానపరచకూడదని అనుమానంతో, అపోహతో పండుకున్నాడు. అద్భుతం తెలుసా? ఆ రాత్రి దూత, యోసేపు నీ భార్యను చేర్చుకోవటానికి భయపడుకో, ఆవిడ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. ఆవిడ గర్భాన్ని నేను దీవించబోతున్నాను. ఆవిడ గర్భంలో ఓ కుమారుని పుట్టిస్తా, యేసు అనే పేరు పెడతా. అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా ఎంచబడతాడు. తన ప్రజలను వారి పాపము నుంచి రక్షిస్తాడు అని ఆ భర్తకున్న అనుమానాన్ని ఎవరు నివృత్తి చేశారు? బిడ్డలారా చూడండి, నువ్వు మంచోడువైనా, నువ్వు మంచిదానివైనా, కొంతమంది నేను చూసి ఎట్లా అంటారు తెలుసా? అమ్మో ఈ మనిషి టక్కరదండే, గుంట నక్కండే. నువ్వు గుంట నక్కవు కాదు, నువ్వు సింహానివి. కానీ కొంతమంది ఏమంటారు? వీడు గుంట నక్కండే, అమ్మ ఆడు సూపు చూడు, సుంచులికలు పెట్టి వాడు సూపు, ఆడు సూపు చూడు, ఉడతలు పెట్టి అమ్మమ్మమ్మమ్మ వాడా మాయు అమ్మమ్మో అని రకరకాలుగా అంటారు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవా, నేను ఎవరినో, ఆ బిడ్డ పట్ల నా హృదయంలో ఎలాంటి ప్రేమ ఉందో, నా వ్యక్తిత్వం ఏంటో, నేను ఎలాంటి వాడినో, నన్ను గూర్చిన ప్రత్యక్షత ఆ వ్యక్తికి దయచేయి అని నువ్వు ప్రార్థన చేసి నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే, మరియ ఎలాంటి పవిత్రురాలో ఆవిడ కన్యత్వాన్ని గూర్చి దేవుడు యోసేపుకు ప్రత్యక్షత ఇచ్చినట్లుగా నిన్ను గూర్చిన ప్రత్యక్షత కూడా విరోధులకు దేవుడు అనుగ్రహించడం ప్రారంభించును గాక. ఓ మాట చెప్తా, ఎదుటోడిని మనుషుడు సరిగ్గా అర్థం చేసుకుంటాడా, ఎక్కువ శాతం అపార్థం చేసుకుంటాడా? నీకెక్కడ తెలిసింది? మనం కూడా అదే అర్థం చేసుకునేదానికంటే అపార్థం చేసుకునేదే ఎక్కువ. నిజమే. నువ్వు ఎంత మంచోడువైనా అమ్మమ్మమ్మమ్మ వాడా, అమ్మో వాడా, అమ్మో వాడా అన్నట్లు అనుకుంటారు. నువ్వు వాళ్ళకి ఎంత మంచితనం చూపించినా, ఎంత ప్రేమ పంచినా, ఎన్ని రకాలుగా చారదీసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నిన్ను మాత్రం అదే రకంగా చూస్తారు. సింపుల్. నీ వేద్యాన్ని దేవునికి అప్పగించి నేను ఎవరినో, నన్ను గూర్చిన ప్రత్యక్షత వాళ్ళకి దయచేయి అని నువ్వు మౌనమైపో. యోసేపుతో దేవుడు మాట్లాడినట్లుగా వారితో దేవుడు మాట్లాడటం ప్రారంభించును గాక. పెద్దగా చెప్దాం ఆమెన్. సరే, ఇప్పుడు విందాం. వీరికి ఒక అపోహ వచ్చింది. ఏమని? పౌలు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, సున్నతి ఆచరించకూడదని, యూదులు సున్నతి ఆచరించకూడదని పౌలు ఎక్కడ మాట్లాడలే. పౌలు మాట్లాడింది ఏంటో తెలుసా? బాహ్య సంబంధమైన సున్నతి కాదు, అంతరంగమందు సున్నతి కలిగిన వాడే నిజమైన యూదుడు అని అన్నాడు.
ఇది తప్ప ఒప్ప? తెల్లబట్టలు వేసుకుంటే క్రైస్తవులు కాదు, తెల్లబట్టలు వేసుకుంటే క్రైస్తవులు కాదు, హృదయం తెల్లగా ఉండాలి, ఇది తప్ప ఒప్ప? ఏం తమ్ముళ్ళు అంత సీరియస్గా చూస్తున్నారు? నా మాట అర్థం కాలేదా? తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు, బట్టల్లో కాదు తెలుపు ఉండాల్సింది, ప్రవర్తనలో తెలుపు ఉండాలి. తప్ప ఒప్ప? మీరు ఒప్పు అన్నారేమో, నేనైతే 100% ఒప్పిది. 100% కాదు, 100% పర్ఫెక్ట్ వాడు. అరే శరీరానికి కాదురా సున్నతి జరగాల్సింది, హృదయానికి సున్నతి జరగాలి. హృదయంలో 17 గమనించండి, హృదయంలో 17 రకాల ఘోరమైన పాపాలు ఉన్నాయి. అంటే 17 కాదు, అంతకు మించి. వాటిని కత్తిరించుకోవాలి, వాటిని తొలగించుకోవాలి. చర్మాన్ని కత్తిరిస్తే ఉపయోగం ఏముంది? చర్మం కంటే హృదయ సున్నతి జరగాలి, హృదయ సున్నతి జరిగిన వాడే నిజమైన యూదుడు అన్నాడు. ఈ మాట విని వాడు సరిగ్గా అర్థం చేసుకోక ఆడేం చెప్పాడు తెలుసా? సున్నతి చేసుకునే వాళ్ళు యూదులు కాదంట, అసలు యూదులు సున్నతి చేసుకోకూడదటని మాటను వక్రీకరించి ఆ ప్రాంతం అంతా వైరల్ చేశారు. మీకు తెలుసు కదా, ఎప్పుడు కూడా నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. అబద్ధానికి ఉన్న బలం అది. ఒకసారి చెప్పండి పెద్దగా. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగి వస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఇది నిజం. యేసుక్రీస్తు ఒక్కడే నిజదేవుడు, ఇది నిజం. ఆయన దగ్గర కులభేదం, ప్రాంతీయ భేదం, వర్గభేదం లేదు. ప్రపంచంలో నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనిషికి ఆయన ఒక్కడే దేవుడు, ఇది నిజం. ఆమేన్. ఇది నిజమా కాదా? ఇదే మాట మన దేశంలో కొంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, యేసుబాబుని నమ్ముకుండా ఆయన నిజదేవుడు అని అన్నామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసుబాబు దేవుడే కానీ తెల్లవాళ్ళ దేవుడు అండి. ఏ దేవుడు చెప్పాలి? బెదరో నీలాంటి నల్లవాళ్ళు అంత అన్యాయమే, నా వైపు చూడాలి, ఆయన తెల్లవాళ్ళ దేవుడు అండి అని అంటారు. అసలు బైబిల్లో ఎక్కడైనా తెల్లవాళ్ళ దేవుడు అని రాసిందా? చెప్పాలి, ఎక్కడైనా తెల్లవాళ్ళ దేవుడు అని రాసిందా? ఇంకేమంటారు తెలుసా? అమెరికా దేవుడండి అంటారు, ఆస్ట్రేలియా దేవుడండి అంటారు. చూడండి యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ఇది నిజం. కానీ నిజం చెప్పులు దొడుకునే లోపు అబద్ధం ఏమైపోయింది? ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసు? యేసు ప్రభు దేవుడే కానీ అది ఆ తక్కువ కులాల దేవుడండి. యేసు ప్రభు తక్కువ కులాల దేవుడా? అన్ని జాతులకు ఆయనే నిజ దేవుడు. ఎప్పుడైనా అబద్ధం విపరీతంగా వ్యాపిస్తుంది, నిజమే. పౌలు అనని మాట వ్యాపించేసింది. ఇప్పుడు పెద్దలు ఏం చేశారంటే, ఎప్పుడు పెద్దల మాట సద్దన్న మూట ఏదో అంటారు కదా, చెప్పండి తమ్ముడు. ఆ వచనం చూపించారు. పెద్దలు చెప్పారు. ఏం చెప్పారు? నెక్స్ట్ వర్స్ 26 తమ్ముడు, పైన 24, 25, 23 రైట్, నాతో కలిసి చెప్పండి. కాబట్టి మేము చెప్పినట్టు చెయ్యము. ఏమన్నారు? పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా. మేము చెప్పినట్టు చెయ్యము. ఎవరన్నారు ఈ మాట? అక్కడ రాసింది కదా పెద్దలు అని. పైన యాకోబు సంఘ పెద్దలు, మేబీ పేతురు వారు ఇక్కడ ఉన్నారో లేరో తెలియదు, కానీ పెద్దలు అని రాసింది. ఆ కాలంలో పెద్దలు ఎవరంటే ఈ అపోస్తులే, యేసు ప్రభుతో పాటు ఉన్నవాళ్ళే. ఆ పెద్దలు ఏమంటారు? మేము నీకు చెప్పినట్టు చేయము. ఏం చేయమంటున్నారు? మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరము చేయించుటకు వారి కయ్యడు తగులుబడి పెట్టుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదని నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకుందరు. విన్నారా? పెద్దలు చెప్పారు. ఏమన్నారు చెప్పండి ఒకసారి. మేము చెప్పినట్లు చేయి. ఎప్పుడు పెట్టారా? అనుభవం కలిగిన పెద్దలు చెప్పే మాటకి ఒకంత చెవుక్కాలి. అయితే పెద్దలు చెప్పే మాట చెవియొగ్గాలన్న మాట గుడ్డిగా కూడా వెళ్ళకూడదు. ఇది వాక్యానుసారమా కాదా సరి చూసుకోవాలి. వాక్యానుసారం అయిందనుకోండి, ఆ పెద్దరికానికి ఎప్పుడు మనం తల ఉంచేటువంటి వారిగా ఉండాలి. ఏమండి, పౌలు 2 ఖండాలు కదిలించినవాడు, 3 స్వార్థ దండయాత్రలు చేసినవాడు. వీళ్ళు ఈ మాట చెప్పినప్పుడు ఏమనాల్సింది? నేను చేయను. మరలా నాజీర్ చేయటం ఏంటి? వాళ్ళకి బోడిగుండు చేయటం ఏంటి? ధర్మశాస్త్రాన్ని పాటించటం ఏంటి?
పాత నిబంధనలో ఎక్కడో సంఖ్యాకాండంలో నాజీరును కూర్చుంది. ఆ నాజీరు నేను పాటించడం ఏంటి? నేను చేయను. నేను ఎవరిని? నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నారా? అపోస్తులుని ఏమనుకున్నారు? నన్ను కూర్చి 2 ఖండాలు కదిలించిన వాడిని, 2 ఖండాల్లో అడుగుపెట్టి లక్షల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పిన వాడిని అని గమనించండి. తన హోదాను బట్టి తను గర్వించకుండా ఎంత గొప్పగా వాడబడిన పెద్దల మాటకు విధేయత చూపటానికి ప్రయత్నం చేస్తున్నాడు అపోస్తులైన పౌలు గారు ఇక్కడ. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. ఎవరి మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు? ఇప్పుడు డి అంటే డి అన్నట్లుగా నేను చేసుకోను అన్నాడు అనుకోండి, యెరూషలేములో పౌలు వాక్యం చెప్పే అవకాశం వచ్చేది కాదు. అప్పటికి 7 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని జరిగినాయి. అప్పటికి 7 రోజులు ఉన్నాడు. ఈ క్షవర కార్యక్రమం జరిగిన తర్వాత ఎప్పుడు కుటుంబంలో పెద్దలు ఏదైనా చెప్తే గుడ్డిగా పాటించమని నేను చెప్పను. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, అది లేఖనానుసారమా కాదా అనేది కొంచెం జాగ్రత్తగా పాటించాలి. మా ఊర్లో ఒక అతను ఉన్నాడు. అతని పేరు సమాధానం. బాగా లావు ఉండేవాడు. ఈరోజు దేవుని కృప అద్భుతంగా సేవ చేస్తున్నాడు. అద్భుతంగా బాగా లావు ఉండేవాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా పెద్దలను అడిగాడట, తాతయ్య నేను లావు తగ్గాలంటే ఏం చేయాలి అని అడిగారట. ఆ పెద్దోళ్ళు చెప్పారట, ఒరే మనవడా, రోజు సుట్టదాగరా సన్నబడిపోతావు అన్నారంట. నేను అబద్ధం ఆడుటలా, లైవ్ వెళ్తుంది, డెఫినెట్గా వాళ్ళు విన్నారా? ఆయన ఎంత లావు ఉంటాడు పాపం, మంచోడు, సమాధానం, పేరుకు తగినట్టుగానే సమాధానంగా ఉంటాడు. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి తాతయ్య నేను లావైపోయా, సన్నం అవ్వాలంటే ఏం చేయాలి తాతయ్య అని అంటే వెంటనే పెద్దోళ్ళు అన్నారట, ఏమి లేదురా, రోజు 24 గంటల సుట్ట తాగితే సుట్ట ఎంత సన్నగా ఉంటుందో నీవు కూడా అంత సన్నగా అయిపోతావురా అన్నారంట. ఇది ఎవరి మాట? ఇప్పుడు పెద్దల మాట పాటించాలా లేదా? పాటించాలి కదండి అని అంటారా? నో. లేఖనానుసారమా కాదా పరీక్షించి, లేఖనానుసారమైతే ఎప్పుడు పెద్దల మాటకు చెవియొగ్గి బ్రతికే కృప దేవుడు మనకిచ్చునుగాక. చాలామంది యవన పాస్టర్లు ఎక్కడ తప్పుటడిగేస్తారో తెలుసా? ఈ యవన పాస్టర్లకు పెద్దోళ్ళు ఉండరు. ఈ యవన పాస్టర్లు చుట్టూతో యూతే ఉంటారు. ఈ అన్న ఏం చేసినా, మా అన్న తోపు, మా అన్న కేక, మా అన్న కత్తి, ఇంకా ఈ అల్లరి గ్యాంగ్ని పెట్టుకుంటారు, చుట్టూత చిల్లర గ్యాంగ్ని పెట్టుకుంటారు. ఎంత బలమైన సేవకుడైనా తనకంటూ తను నడిపించే ఓ పెద్దను కలిగి ఉండటం అది ఆశీర్వాదం. ఆమెన్. బైబిల్లో ఈ పెద్దల నాయకత్వం లేకుండా ఇజ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయింది. ఇజ్రాయేలీలు మొత్తం 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాలు 2గా విడిపోయాయి. ఎక్కడో తెలుసా? రెహబాము కాలంలో, రెహబాము రాజుగా ఉన్న దినాలలో ఓ రోజు ఇజ్రాయేలు ప్రజలంతా వచ్చి అడిగారు, అయ్యా మీ నాన్న ఉన్నారే సొలొమోను గారు, ఆయన మా మీద విపరీతమైన భారం వేసాడయ్యా, మందిరం కట్టడానికి డబ్బులు అవసరమయ్యి పన్నుల భారం బాగా వేసాడయ్యా, మేము భరించలేకపోయాం. బాబు నా మాటిని కొంచెం ఆ పన్నుల భారం తగ్గించండి అయ్యా అన్నారు. అప్పుడు రాజు ఏం చేశాడంటే పెద్దవాళ్ళని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పెద్దవాళ్ళ దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది. ఒకసారి చెప్పండి. అనుభవ జ్ఞానాన్ని గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడు అని రాసింది. ఎప్పుడు అనుభవం కలిగిన వ్యక్తుల దగ్గరికి మనం పరిగెత్తాలి. యవన కుర్రకారు దగ్గరికి పరిగెత్తొద్దు, తొంటరగా పరిగెత్తే వాళ్ళ దగ్గరికి పరిగెత్తొద్దు, యవన వయసులో ఉన్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తొద్దు. సంగమా మీరు కూడా వినండి, సేవకుని ఎన్నుకునేటప్పుడు కూడా నిన్న మొన్న కొత్తగా వచ్చిన సేవకుల దగ్గరికి వెళ్ళొద్దని కాదు నా అభిప్రాయం. ఒక అనుభవం కలిగిన సేవకుల దగ్గరికి వెళ్తే అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చిన మాటలు చెప్పుకొని వస్తారు వాళ్ళు. అనుభవంలో నుంచి పుట్టుకొచ్చిన మాటలు మనలను నీతిపరులుగా మారుస్తాయి. ప్రైజ్ ద లార్డ్ చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. నేను చాలాసార్లు చెప్తా కదా ఈ మాట. ఏంటంటే ఒక జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ అద్భుతంగా ట్రీట్మెంట్ చేస్తాడంట. విన్నారా? ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కంటే 30 సంవత్సరాలు బట్టి షుగర్తో నలగొట్టబడిన సీనియర్ పేషెంట్ ఉంటాడే ఆయన కలవండి, మీకు అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆయన చెప్పిన మాటలు కొంచెం విన్నారా, ఆరోగ్యంగా ఉంటారు. ఇవాళ రేపు చూడండి, నేను కుర్రకారు పాస్టర్లను తప్పు పట్టట్లా. ఓ యవన పాస్టర్ని అడిగారు, సినిమాలు చూడటం తప్ప అని. నేను చూస్తా, మీరు కూడా చూడండి అన్నాడు.
ఈ కుర్రకారుని అడిగితే అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చిన మాటలు ఉండవు. ఈ కొత్త కొత్త పోకడలు, వింత పోకడలు యూత్ను ఆకర్షించాలని మీరు ఎప్పటికైనా చూడండి. యవనస్తులు వెళ్ళినట్లుగానే వెళ్తారు, కిక్కిరిసిపోయినట్లుగానే ఉంటాయి. చివరికి ఆ యవన బిడ్డలు ఎక్కడికి వస్తారో తెలుసా? సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వచ్చి ఆ బిడ్డలు స్థిరపడతారంతే. ప్రైజ్ ది లార్డ్. వినండి, ఈయన పెద్దోళ్ళని పిలిచి అయ్యా రాజ్యంలో ఈ సమస్య వచ్చింది, అమ్మా మీకు ఏదైనా సమస్య వస్తే అనుభవం కలిగిన వాళ్ళని సంప్రదించండి, కానీ ఉద్రేకంగా మాట్లాడే వాళ్ళ దగ్గర పొరపాటున వెళ్ళొద్దు. ఈ పెద్దోళ్ళని పిలిస్తే ఏమన్నారంటే, ఏం లేదయ్యా కొంచెం వాళ్ళతో మృదువుగా మాట్లాడు, నా వైపు చూడాలి. ఎట్లా మాట్లాడు? సరే తండ్రి ఏదో భారం వేసాడయ్యా, సరే కొంతకాలం భరించండి, తర్వాత నిదానంగా నేను తగ్గిస్తాను, మన రాజ్యం కదా, అయినా మీరు ఇచ్చిన పన్ను డబ్బులు నేనేం చేస్తున్నాను, రాజ్య విస్తరణ కొరకు, రోడ్లు వేయటానికి, మొత్తం రాజ్యాభివృద్ధి కొరకే కదా నేను వాడుతుంది, కావాలంటే లెక్కలు చూడండి అయ్యా అని. అయ్యా మృదువుగా మాట్లాడు, మృదువుగా మాట్లాడేవా రాజ్యం కలిసి ఉంటుంది, నా మాటిని మృదువుగా మాట్లాడు అన్నారు. రాజును మృదువుగా మాట్లాడమంటే రాజుకి ఎట్లుంటుంది? భలే చెప్పారు మీరు అన్నట్టుంటుందా? ఈ పెద్దవాళ్ళకి ఏం తెలుసు, అంత పాత సితకాయ పచ్చడే, ఈ పెద్దవాళ్ళని అడిగితే ఇదే చెప్తారు అని. ఇప్పుడు ఎవరిని పిలిచాడు తెలుసా? యవనస్తులను పిలిచాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజా అస్సలు తగ్గదు. నువ్వేంటి రాజా, రాజువి, రాజు ఎట్లా మాట్లాడాలి? మృదువుగా మాట్లాడాలా? తమ్ముడా మృదువుగా, నాన్న బాబు అట్లా కాదు నాయన అని మాట్లాడాలా? రాజు ఎట్లా మాట్లాడాలి? కుర్చీ మీద కూర్చొని చెప్పండి, కాలు మీద కాలు వేసుకొని రాజదర్పం ఉట్టి పడేటట్లుగా కుర్చీ మీద కూర్చొని, అంటే మా నాన్న మీ మీద సిటికిన వేలంత బరువు వేశాడా? మా నాన్న వేసింది సిటికిన వేలైతే నేను నడువంత బరువు మీ మీద వేస్తా. రాజునే, నేనేం చెప్పానో అది చేయండి, డూ వాట్ ఐ సే. ఎవరు నేను? నేను కాదమ్మా, ఆయన ఎవరు నేను? రాజునే. రాజు చెప్పినట్టు చేయాలా, చెప్పకపోతే కొరడా దెబ్బలే, రాజును చెప్పినట్టు చేయాల్సిందే. మా నాన్న మీ మీద, నా వైపు చూడ, చిటికిన వేలంత బరువు వేసాడేమో, నేనెంత బరువు వేస్తాను? నడువంత బరువు. చిటికిన వేలు ఎంత ఉంటుంది అమ్మ? చిటికిన వేలు ఎంత ఉంటుంది? ఎంత? నడువు ఎంత ఉంటుంది చెప్ప, ఎంత ఉంటుంది అంటే మా నాన్న ఎంత బరువు వేస్తే నేను ఎంత బరువు అయిపోతున్నాను అని కఠినంగా మాట్లాడినట. యవనస్తుల మాట విన్నాడంటే రాజ్యం రెండుగా చీలిపోయింది. 10 గోత్రాల వారు యరొబాము వైపు వెళ్ళారు. యోధా గోత్రం ఒక్కటే దావీదు కుటుంబంతో నిండుకుంది. తమ్ముడు చెల్లి, కుటుంబంలో ఎప్పుడైనా పదునైన పౌరుష పదజాలాలు వాడితే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. అహంకారపూరితమైన మాటలు మాట్లాడితే విచ్ఛిన్నమైపోతాయి. నొప్పించే మాటలు మాట్లాడితే విచ్ఛిన్నమైపోతాయి. ఎప్పుడు మన మాట ఎలా ఉండాలో తెలుసా? మృదువుగా ఉండాలి. ఆమెన్. సామెతల్లో రాసి ఉంటుంది, మృదువైన మాట నొప్పించు మాట కలహమును రేపును, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఎదుటివాడి క్రోధాన్ని చల్లార్చే ఫైర్ ఇంజిన్ ఏంటో తెలుసా? మృదువైన మాట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ మాట? మృదువైన మాట. ఓ భర్త అన్నాడట, అసలు నీలాంటి దాంతో నేను కాపురం చేయను, వెళ్ళిపో, ఈ రాత్రే నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. ఇంట్లో నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళు. బంగారం ఇష్టమా? తీసుకొని వెళ్ళు. బొచ్చు కుక్క పిల్ల ఇష్టమా? తీసుకొని వెళ్ళు. కారు ఇష్టమా? తీసుకొని వెళ్ళు. ఇంట్లో నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైంది ఏదైతే తీసుకొని వెళ్ళిపో. తెల్లారిన తర్వాత కనపడ్డావా నేను చంపేస్తా, మొక్కలు చేసేస్తా అన్నాడట. అని తలుపు వేసుకున్నాడు, గొరకలు పెట్టి నిద్రపోయాడు మావాడు. తెల్లారింది, తలుపు తీశాడు. పాప మా భార్య దేవతలాగా వాకిడి దగ్గరే ప్రత్యక్షమైందట. కోపంతో అన్నాడట, సిగ్గులేందానే, వెళ్ళిపోమన్నాగా, నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైన దాన్ని ఇంట్లోంచి తీసుకొని వెళ్ళిపో అంటే ఆవిడ అందట, ఏమండి ఈ ఇంట్లో అందరికంటే నాకు ఇష్టమైంది మీరేనండి, మీరు వస్తే అరణ్యానికి పొమ్మన్నా అరణ్యానికి పోతానండి, ఎడారికి పొమ్మన్నా ఎడారికి పోతానండి, నదుల్లో దిగమన్నా నదుల్లో దిగుతానండి, కాలువల్లో దిగమన్నా కాలువల్లో దిగుతానండి. నాకు బంగారం అంటే ఇష్టం కాదండి, ఈ ఇల్లు అంటే ఇష్టం కాదండి, ఈ ఇంట్లో ఉన్న వాటన్నిటికంటే మీరంటే నాకు ఎక్కువ ఇష్టం అండి అందట. ఆ మాట అన్న తర్వాత భర్త ఏం చేసి ఉంటాడు? కాళ్ళ మీద పడి ఏడిసాడాడు సార్. కానీ మనం చేసేది ఏంటో తెలుసా? వెళ్ళిపో అన్నాడు అనుకో, పోతా
సూట్ కేసు చదువుకుంటా, మా తమ్ముడు లేడా, మా నాన్న లేడా, మా అమ్మ లేదా, మా అక్క లేదా, పోతా అని వాడు పొమ్మనకు మునిపే సూట్ కేసు చదువుకొని పోయా. ఈ నొప్పించే మాటలే. ఎప్పుడు మాటలతో ప్రపంచాన్ని జయించగలం. ప్రభు చిత్తమైతే రేపు నెక్స్ట్ బుధవారం చెప్తాను. పౌలు మాట్లాడిన మాట, ఆ రోజుల్లో వివేకానంద స్వామి మాట్లాడాడే అమెరికా దేశంలో చికాగో. ఏమన్నాడట? సహోదరి సహోదరులారా అన్నాడట. ఆ మాట అంతకంటే శ్రేష్టమైన వర్తమానం పౌలు ఇచ్చాడు. ఆ తర్వాత అధ్యాయంలో ప్రభు చిత్తమైతే వచ్చేవారని చెప్తాను. సరే గమనించండి, ఆ మృదువైన మాట మాట్లాడకపోవటాన్ని బట్టి రాజ్యం విచ్ఛిన్నమైపోయింది, మొక్కలు అయిపోయింది. దైవజనమా, ఎప్పుడు కత్తిపోటు లాంటి మాటలు మన నోట ఉండకుండునుగాక. ఆఖరి విషయం చెప్తాను. ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే, తను ధర్మశాస్త్రానికి లోబడినవాడు కాకపోయినా ప్రజలకు తన మీద ఉన్న అపోహను తొలగించుకోవటానికి యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్ళి మొత్తం ఆ నలుగురికి బోడిగుండు చేయించి, ఆ అర్పణ నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో, అది మామూలు ఖర్చు కాదు, ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చంతా తాను భరించి, తాను మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ప్రజల గుండెల్లో ఉన్న అనుమానాలు తొలగించడానికి తాను చేయాల్సిన ప్రయత్నం చేశాడు. ఎంత ఎదిగాడో అంతగా ఒదిగుండటానికి తను దేవుని సన్నిధిలో తను సమర్పించుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని పౌలు వారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలే ఏమంట యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలే, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేనును ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉంటిని. నెక్స్ట్, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. 22, బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధముల వాడనయ్యున్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఈ మాటను ఒకడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. బలహీనులను రక్షించడానికి నేను కూడా బలహీనుడిని అయ్యాను, ఈ మాట పట్టుకొని అక్కడ తాగుబోతోళ్ళు ఉంటే వీడు కూడా వెళ్ళి తాగుతున్నాడంట. తాగుబోతోళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈయన కూడా తాగుతున్నాడట. ఒరే ఏమిరా తాగుతున్నావంటే పౌలు గారు ఏమన్నాడు? బలహీనులను రక్షించుటకు నేను బలహీనుడిని అయ్యాను అన్నాను కదా, తాగుబోతులను రక్షించడానికి. తాగుబోతులను రక్షించడానికి నేను తాగుబోతున్నైతిని. ఎట్లా పౌలు గారు కాలేదా? ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని రక్షించడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడ్డా, బలహీనులను రక్షించడానికి నేను బలహీనుడిని అయ్యా. ఈ మాట పట్టుకొని పేకాట ఆడే వాళ్ళ మధ్యలోకి పోయి ఇంకొకటి పేకాట ఆడాడట. ఏమిరా పేకాట ఆడుతున్నావంటే వాక్యంలో ఏమని రాయబడి ఉంది? బలహీనులను రక్షించడానికి నేను బలహీనుడిని అయ్యాను అన్నాడు కదా. పేకాట ఆడే వాళ్ళని రక్షించడానికి ఆ ఖాళీ పూర్తి చేయండి. ఆ రోజుల్లో బిడ్డలారా, ప్రజలను రక్షించడానికి, ఎట్లా ప్రజలను రక్షించడానికి వాళ్ళు తమను తాము అర్పించుకున్నారో ఈ మాట చెప్పి ఇక నేను ఆఖరి క్షణానికి వస్తాను. చూడండి, ఓ దైవ సేవకుడు చిన్నపిల్లలకు సువార్త ప్రకటించడానికి ప్రతిరోజు ఐస్ బండి వేసుకుని ఐస్ 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 అంతా స్కూల్ దగ్గరికి వెళ్ళేవాడట. ఎప్పుడు ఇంటర్వెల్లో బెల్లు కొడతారు చూసారా, అదే మధ్యాహ్నం లంచ్ అవర్లో బెల్లు కొడతారు చూసారా. పిల్లలు ఎప్పుడైతే బయటకు వస్తారో బయటకు వచ్చే సమయం కల్లా ఈ ఐస్ బండి తీసుకొని ఐస్ 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 అంతా కేకలేస్తూ ఉండేవాడట.
ఈ చిన్నపిల్లలు వచ్చి ఐస్ అంకుల్ వాళ్ళు కొనుక్కుంటూ ఉంటే వాళ్ళు తన దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పేవాడట, బాబు యేసు ప్రభు నిజదేవుడు, నమ్ముకోండి నాయన. ఇది ఎక్కువ మందిని రక్షించడానికి నేను దాసునిగా చేసుకున్నానంటే. ఇంకొక విచిత్రం, నమ్మశక్యం కాదు. ఆ రోజుల్లో ప్రజలకు సువార్త ప్రకటించడానికి ఈ అనౌన్స్మెంట్లో గొట్టాలు లేకపోతే, ఆ రోజుల్లో లేకపోతే సువార్త ప్రకటించే ఇద్దరు సేవకులు, వాళ్ళ సేవకులను ఎవరికి తెలియదు అప్పటికి. వాళ్ళు మంచి సెంటర్కి వెళ్ళేవాళ్ళట. ఆ మంచి సెంటర్కి వెళ్ళి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఫైటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళట, కొట్టుకునేవాళ్ళట. వీళ్ళు కొట్టుకున్న సంగతి చుట్టూతో ప్రజలు చూసి, అరే వీళ్ళు కొట్టుకున్నారా. ఎక్కడైనా ఫైటింగ్ జరిగితే జనాలు గుమి కొడతారా లేదా? ఎప్పుడైతే జనాలు గుమి కూడారో ఆ కొట్టుకునేవాళ్ళు బొజ్జ మీద చేసి, మేము కొట్టుకోవట్లేదయ్యా, మేమిద్దరం అన్నదమ్ముళ్ళం, ఒక దేవుని పిల్లలం, మీకు సువార్త ప్రకటించడానికి మేము ఇలా చేసామని ఆ ప్రజలు వచ్చినటువంటి ప్రజలకి సువార్త ప్రకటిస్తా ప్రజలను ప్రభు తట్టు తిప్పారంట. అది చూడండి, అంటే వాళ్ళు పాటించిన పద్ధతులు. ఎందుకు ఇలా చేశారయ్య అంటే అనేకులను సంపాదించడానికి. యేసయ్యకి మహిమ కలుగును గాక. పౌలా, నీ తల వెంట్రుకలు అభ్యంతరంగా ఉన్నాయి, తీసేయి. వీళ్ళ తల వెంట్రుకలు అభ్యంతరంగా ఉన్నాయి, తీసేయి అని పౌలుతో చెప్తే ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి ఆ మాటకు లోబడి ఇంత ఎత్తు ఎదిగిన పౌలు నేల మట్టుకు తగ్గించుకొని పెద్దలు చెప్పిన మాటకు లోబడ్డాడు. బిడ్డలారా, ఎప్పుడు క్రైస్తవ జీవితంలో ఎంత ఎదిగినా ఎంత గొప్పోళ్ళమైనా నేల మట్టుకు తగ్గించుకునే మనస్సు మనకుంటే మన ద్వారా దేవుని ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు. ఒక చిన్న మాట బైబిల్లో నుంచి, ప్రకటన గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. తమ్ముడు 5:3 ఒకసారి పెద్దగా చెప్పండి అందరు నాతో కలిసి. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయమును పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండటం చూచితిని. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి ఈ మాట చూడండి. ఎదిగే కొద్దీ ఒదిగొండటం పౌల్లో చూసాం కదా. పౌలు కంటే శ్రేష్ఠుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. 5వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి ఒకసారి నా వైపు. తమ్ముడు చూపించు. అక్కడ ఒక గ్రంథం కనపడుతుంది. ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలని యోహాను యొక్క ఆరాటం. అయితే పరిస్థితి ఏంటో తెలుసా? ఆ గ్రంథమును విప్పుటకైనా ఆ గ్రంథం వైపు చూడటానికైనా దేవదూతలకు కూడా ధైర్యం సరిపోట్లా. విన్నారు ఈ మాట? అసలు ఆ గ్రంథం వైపు చూడటానికి కూడా ఒక దేవదూత కూడా గడిచి రావట్లా. ఈలోపు యోహాను గారికి బాధ అయిపోయింది. అయ్యో ఆ గ్రంథంలో ఏదో ఉంది, అయ్యో ఆ గ్రంథంలో ఏముందో నాకు తెలియాలి అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక ఆయన అంటాడు, ఏడవకో, పెద్దలలో ఒకడు, ఏడవకో, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఆ గ్రంథమును విప్పుటకై జయమును పొందెను. ఒక్కసారి చూడండి. ఆకాశమందు కానీ భూమి యందు కానీ ఆకాశము క్రింద ఉన్న ప్రాంతంలో కానీ ఆ గ్రంథము విప్పుటకు యేసు తప్ప ఎవ్వరూ యోగ్యులు కాదు. అంటే ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆకాశమందు కానీ భూమి యందు కానీ భూమి కింద ప్రాంతాలలో కానీ ఎవ్వడు యోగ్యుడు కాదు, యేసు ఒక్కడు తప్ప. యేసును గూర్చి పెద్ద ఆయన ఏమంటాడు తెలుసా? ఆ పెద్ద మనిషి ఆయన ఎవరో తెలుసా? యోధా గోత్రపు సింహం, దావీదు వేరు చిగురు, జయమును పొందిన జయశాలి. యేసయ్య గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే యేసయ్య 24 పెద్దల మధ్యలో 4 జీవుల మధ్యలో కెరూబులు శరాబుల మధ్యలో యేసయ్య ఎలా నిలవబడ్డాడు తెలుసా?
వధింపబడిన గొర్రె పిల్లలాగున్నాడట. ఎట్లున్నాడు? వీళ్ళేమో ఘనత కరుకుడవు నీవే, స్తుతులకు యోగ్యుడవు నీవే అని తర్వాత 24 పెద్దలు వారి కిరీటాలు తీసి యేసయ్య పాదాల మీద పెట్టి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే, పెద్ద ఆయన పట్టుకొని దావీదు వేరు చిగురు, యోధా గోత్రపు సింహం ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే, ఎంత మహాగణుడు ప్రజల మధ్యలో ఎట్లున్నాడట, పరలోకంలో ఎలా ఉన్నాడట, వధింపబడిన గొర్రె పిల్లలాగున్నాడట. అంటే ఎంత ఎదిగినా ఒదిగుండేటువంటి వాడిగా యేసయ్య ఉన్నాడు. అందుకనే అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం యేసయ్య నామం. తమ్ముడు, చెల్లి, పౌలు ఖండాలు కదిలించాడు. ఎంత దీనుడిగా ఉన్నాడు. ప్రపంచానికి రక్షకుడు యేసుక్రీస్తు వారు ఎంత దీనుడిగా ఉన్నాడు. ఒక మాట అడుగుతావా? దేవా, ఎదిగే కొద్దీ ఒదిగుండే కృప నాకు దయచే. ఎంత కూడా గర్వం నాలో రాకూడదయ్యా. అలాంటి సాత్వికుడిగా నన్ను బ్రతికించయ్యా. ప్రభు సన్నిధిలో కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.